ఆరాధింతునయా ఆత్మతో సత్యముతో స్తోత్రింతును నిన్ని నూతన బలముతో ఆరాధింతునయా ఆత్మతో సత్యముతో స్తోత్రింతును నిన్ని నూతన బలముతో ఇశ్రాయేలు దేవా యూదా
నామాన్ని మహిమ కలుగును గాక. క్రీస్తు మధుర స్వరం అనే ఈ యొక్క కార్యక్రమానికి యేసునామంలో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంటున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు మనము సిలువలో యేసు ప్రభు పలికినటువంటి 7 మాటల గురించి ధ్యానించుకుందాం. ఇవి నిజంగా మరి పౌలు భక్తుడు అంటున్నాడు, సిలువను గూర్చినటువంటి వార్త అని మాట్లాడుతుంటున్నాడు. అంటే ఈ యొక్క అంత్య దినాల్లో, ఈ చివరి దినాల్లో, ఈ దుర్దినాల్లో, ఈ యొక్క అపాయకరమైనటువంటి కాలంలో మనము సిలువను గూర్చినటువంటి వార్తను ప్రకటించే బాధ్యత మన మీద ఉన్నట్టు మరి దేవుని యొక్క వాక్యము చెప్తూ ఉంది. ఎందుకంటే యేసు ప్రభు తన శిష్యులతో మరి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మరి మనం చూస్తే చివరిగా మీరు ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి చేతును అని మాట్లాడుతున్నారు. అదేవిధంగా తన శిష్యులతో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. కాబట్టి ఈ యొక్క సిలువను గూర్చిన వార్త, ఈ యొక్క ముఖ్యమైనటువంటి యేసు ప్రభు పలికినటువంటి శ్రేష్టమైన, ముఖ్యమైన, శక్తివంతమైనటువంటి ఈ 7 మాటలు గురించి మనం ఈరోజు ధ్యానించుకుందాం. మొదటిగా లూకా వ్రాసినటువంటి సువార్త 23వ అధ్యాయం 24వ వచనం మనము గమనించినట్లయితే ఇక్కడ యేసు ప్రభు క్షమాపణ గురించి మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. అంటే యేసు ప్రభు సిలువలో మరి లోకాన్ని గురించి లేదా మనుషుల గురించి 3 మాటలు మాట్లాడుతుంటున్నాడు. ఇంకా 3 మాటలు మరి తండ్రితో మాట్లాడుతున్నాడు, పరలోకపు తండ్రితో మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట మరి ఆయన ఎంతో విజయము సాధించినటువంటి ఆ యొక్క గొప్ప సంతోషంతో ఆయన ఒక డిక్లరేషన్ చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. మొదటిగా మరి క్షమాపణ గురించి ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతుంటున్నాడు. అంటే తనను ఎంతమంది హింసించినా, దూషించినా, అపహసించినా, ఎగతాళి చేసిన, భయంకరమైనటువంటి నిందలు మోపిన, శరీరం అంతా మొత్తబడిన, కానీ వారిని చూసి ఎవరైతే హింసించినారో, యేసు ప్రభువును ఎవరైతే భయంకరంగా హింసించినారో, మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా ఎవరైతే హింసించినారో వారిని చూస్తూ దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే చూడండి, మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. అంటే గాడ్ ఈజ్ ఈక్వల్ టు లవ్. దేవుడు అంటే ప్రేమని, ఇంకా వేరే నిర్వచనము ఏది లేదు. అంటే కాబట్టి దేవుని యొక్క ప్రేమ ఈ యొక్క మొదటి మాటలో మనం చూస్తున్నాం. దేవుని యొక్క ప్రేమ, ఆయన ఎంత ప్రేమను వెల్లడిపరుస్తున్నాడో మనము చూస్తూ ఉంటున్నాం ఈ యొక్క మొదటి మాటలో. అంతే కదా, చూడండి, మరి దేవాది దేవుని, సర్వశక్తి గల దేవుని, పరలోకపు తండ్రి అయినటువంటి అటువంటి దేవుడు మన కోసం మనుష్య రూపిగా మరి ఇక్కడ ఈ భూమి యందు ఆయన మరి జన్మించినప్పుడు లోకము ఆయన ఎరగలేదు. అందుకని భయంకరంగా హింసించినట్టు మనం చూస్తున్నాం. కానీ అటువంటి వాని గురించి దేవుడు అంటున్నాడు, తండ్రి మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. అటువంటి గొప్ప ప్రేమ గల హృదయం మనము కూడా కలిగి ఉండాలి అని దేవుడు మాట్లాడుతుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క మొదటి మాటలో మనం తెలుసుకోవాల్సింది, దేవుని యొక్క ప్రేమను కలిగి మనం ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని ప్రేమను మనము సంపూర్ణంగా కలిగి ఉంటామో అప్పుడు మన పట్ల ఎవరైతే మరి ఇబ్బందికరంగా ఉన్నారో వారిని గురించి మనము విజ్ఞాపన చేసేవాళ్ళుగా ఉంటాం. అంటే ముందు మనము దేవుని ప్రేమతో నింపబడి ఉండాలి. అలా కాకుండా వారి పట్ల మన ద్వేషం కలిగి సనుగుతూ, గుణుగుతూ, వారిని నిందిస్తూ, వారి గురించి మనం కక్ష పెంచుకొని మనము యేసు ప్రభువుని వెంబడిస్తే లాభం లేదు. వారి గురించి మనం వారిని ప్రేమించి వారి గురించి విజ్ఞాపన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏమని విజ్ఞాపన చేయాలి? వారిని క్షమించు ప్రభువా,
వారిని క్షమించు అని మనం విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. అప్పుడే మనము ఆత్మీయంగా ఒక మెట్టు ఎదిగినట్లు. అంతేకాని మన జీవితంలో మనం ఎప్పుడూ ఒకరిని క్షమించకుండా మనం ఎప్పుడైతే ఉంటామో అది మన జీవితాలకు మనము ముందుకు సాగడానికి, మనము అభివృద్ధి పొందడానికి, ఆశీర్వదించబడడానికి, దీవించబడడానికి ఆ యొక్క క్షమాగుణం లేనితనమే మనకు ఆటంకంగా ఉంటుంది, మనకు అడ్డుబండగా ఉంటుంది. కాబట్టి ఆ అడ్డుబండను ఈరోజు మనము తొలగించుకుందాం. ఆ అడ్డుబండను ఈరోజు మనం తొలగించుకుందాం. ఎందుకంటే ఆయన సిలువలో పలికినటువంటి మొదటి మాట అది. కాబట్టి ఆయన ఎంత దానికి ప్రాధాన్యత ఇస్తున్నాడో మనం ఇక్కడ గమనించగలం. అలాగే నెక్స్ట్ రెండవ మాటగా లూకా వ్రాసినటువంటి సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో మనం గమనిస్తే, ఇక్కడ చూస్తే దేవుని యొక్క రాజ్యం గురించి మనం చూస్తున్నాం. అంటే మనం ఈ లోకంలో ఎంత కాలం జీవించినా చివరికి మనము దేవుని యొక్క రాజ్యాన్ని చేరుకోవాలి. మన గమ్యం ఈ లోకం కాదు, కానీ మన గమ్యం ఏమి అంటే పరలోక రాజ్యం చేరుకోవాలి. కాబట్టి మన జీవితంలో ఎన్ని కష్టాలున్నా, బాధలున్నా, నిందలున్నా, అవమానాలున్నా, ఆటంకాలున్నా, ఎన్ని ఉన్నా మనము చివరికి మన గోల్ ఏంటి? దేవుని రాజ్యం చేరుకోవాలి. ఇక్కడ చూస్తే సిలువ మీద మరి యేసు ప్రభువుకు మరి కుడి పక్క ఎడమ పక్కన కూడా అక్కడ మరి ఇద్దరు దొంగల్ని సిలువ వేసినట్టు మనం చూస్తున్నాం. అయితే మరి ఒక దొంగ అయితే మరి ప్రభువుని నిందిస్తున్నాడు, ఇంకొక దొంగ అయితే ప్రభువుని ఘనపరుస్తున్నాడు, ప్రభువు పట్ల గౌరవం కలిగి మాట్లాడుకుంటున్నాడు కదా. కాబట్టి ఇక్కడ మరి అటువంటి దేవుని ఘనపరిచే దొంగతో దేవుడు అంటున్నాడు, నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు, నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు. చూడండి దేవుని యొక్క ప్రణాళిక మనిషి పట్ల. అంటే మనము ఒక్కసారి మనల్ని మనం తగ్గించుకొని యేసు ప్రభువుకు హృదయంలో చోటు ఇవ్వాలి. మన హృదయంలో చోటు ఇవ్వాలి, స్థానం ఇవ్వాలి. మన హృదయపు ద్వారంలో తెరవబడి మరి యేసు ప్రభువుని మనము ఆహ్వానించాలి. యేసు ప్రభువుని మన హృదయంలో ప్రతిష్ఠించాలి. అప్పుడే ఆయన మనలో ప్రవేశిస్తాడు, ఆయన మనకు ప్రభువుగా ఉంటాడు. యేసయ్య ఎప్పుడైతే మన జీవితాలకు ప్రభువుగా ఉంటాడో, యజమానిగా ఉంటాడో, మన జీవితాలు దీవించబడతాయి, ఆత్మీయంగా బలపరచబడతాయి, పరిశుద్ధాత్మలో నడిపించబడతాము. చివరి వరకు పరలోక భాగ్యాన్ని పొందే కృపను కూడా మనము పొందుకుంటాం. ఇక్కడ కూడా ఈ దొంగ దేవుని యొక్క కృపను పొందుకున్నట్టు మనం చూస్తున్నాం కదా. మరి చివరి దశలో ప్రాణం పోయే చివరి దశలో అతని ఆత్మ రక్షించబడింది. చూడండి ఎంత గొప్ప కృప దేవుడు చూపించినాడు. కారణం అతని హృదయము యేసు ప్రభువుని అంటి జీవించింది. అతని హృదయము యేసు ప్రభువుని ఘనపరిచింది. ఉన్నతంగా యేసయ్యను అతడు చూచి ఉంటున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా మన హృదయంలో స్థానం ఎవరికి అంటే ఉన్నతమైన స్థానం, మొట్టమొదటి స్థానము, ప్రథమ స్థానము, ప్రాధాన్యత మనం ఇవ్వాల్సింది మన యేసయ్యకు. ఇది జీవితాంతం మనం ఇవ్వాలి. ఏదో కొన్ని పరిస్థితుల్లో ఇచ్చి, కొన్ని పరిస్థితుల్లో దేవా నా చిత్తమే జరగాల ప్రభువా ఈ విషయంలో అని కాదు, కానీ యేసయ్యను మనము యజమానుడిగా మనము ఆయనను మన జీవితాలు ఆయనకు సమర్పించుకున్నప్పుడు మన జీవితంలో ప్రతి మెట్టులో ఆయన ప్రభువుగా ఉండి మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. చివరి వరకు ఆయన మనతో ఉంటాడు. ఎందుకంటే నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని చెప్పి ఉంటున్నాడు. కాబట్టి అటువంటి గొప్ప యేసయ్య కృపను మనం పొందుకుంటూ చివరి వరకు, అంటే మన ఆత్మ రక్షించబడి పరలోకం చేరేంత వరకు ఆయన కృపను మనము పొందుకోవాలంటే మన జీవితంలో మన జీవితాంతం బ్రతికినంత కాలము మన హృదయంలో ఆయనకు ప్రాధాన్యత మనము ఇవ్వాలి. మన యొక్క స్థితిని పక్కన పెట్టి, మన యొక్క స్థితిని దేవుని దగ్గర ఒప్పుకొని తగ్గించుకొని, ప్రవ్వా నన్ను క్షమించు, ప్రవ్వా నన్ను
క్షమించు యేసయ్యా, నీ రక్తంతో నన్ను కడుగు, పరిశుద్ధపరచు, పవిత్రపరచు, నా స్థితిని మార్చు తండ్రి. నీకు అంగీకారంగా నా జీవితం ఉండాలి, చివరి వరకు ఉండాలి అని మనం ప్రార్థించేవారుగా మనం ఉండాలి. అదేవిధంగా మరి అందుకనే చూడండి, యేసుప్రభు అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. అంటే దేవుడు ఏదైనా మాట్లాడితే ఖచ్చితంగా ఆయన మాట్లాడేవాడుగా ఉంటున్నాడు. అంటే ఏదైనా దేవుడు పలికినాడంటే అది ఖచ్చితంగా నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు కదా. అందుకని ఇక్కడ నిశ్చయంగా నేను నీతో చెప్పుచున్నాను అని అంటున్నాడు. ఎంత మంచి దేవుడు మనము కలిగి ఉన్నాం. అటువంటి గొప్ప దేవుణ్ణి మరి మన హృదయంలో ఆయన ప్రతిష్ఠించుకుందాం, ఆయన కోసం జీవిద్దాం. అలాగే మూడవ మాట యోహాను 19:26 నుంచి 27 వరకు మనం చూస్తే ఇక్కడ మరి యేసు ప్రభు ఎలాగ అనిపిస్తున్నాడు మనకి సిలువ మీద అంటే, ఆయన బాధ్యత గల కొడుకుగా, జ్ఞానము గల కొడుకుగా, ధర్మశాస్త్రము నెరవేర్చినటువంటి మరి పరలోకపు తండ్రి యొక్క కుమారునిగా మనం చూస్తుంటున్నాం కదా. అందుకని చూడండి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అంటున్నాడు. తల్లి తల్లడిల్లిపోతుండగా కొడుకు మరి భయంకరంగా మరి ఆ యొక్క హింసలతో, శ్రమలతో మొత్తబడుతూ ఉంటే, శరీరం నలగొట్టబడుతూ ఉంటే, తల్లి హృదయం తల్లడిల్లిపోతూ ఉంటే, ఆ తల్లిని ఆదరించడానికి యేసు ప్రభు శిలువలోనే అంటున్నాడు, అమ్మా. మొట్టమొదటిగా అమ్మ అని మాట్లాడిస్తున్నాడు. అంటే తన తల్లిని మాట్లాడిస్తుంటున్నాడు. తన తల్లిని విడిచిపెట్టలేదు. బాధ్యత గల కుమారుడిగా ఇక్కడ ప్రవర్తిస్తుంటున్నాడు. అంటే దేవుని యొక్క ప్రేమను కలిగి మరి అతను అంటున్నాడు, అమ్మ ఇదిగో నీ కుమారుడు. అంటే నేను లేనని నువ్వు బాధపడద్దు, నేను లేనని నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. కానీ నా వలే నిన్ను ప్రేమించే ఇదిగో నీ కుమారుడు ఇతని అని మరి అక్కడ యోహానుని చూపిస్తూ మనము ఇక్కడ చూస్తున్నాం. యోహాను చూస్తూ మరి యేసు ప్రభు అంటున్నాడు, అమ్మ ఇదిగో నీ కుమారుడు. అంటే ఇక ఇప్పటి నుండి నాలాగే నిన్ను ప్రేమగా చూసుకునే కుమారుడు నీతో ఉన్నాడు. అలాగే చూడండి, ఇదిగో నీ తల్లి అని మరి యోహాను శిష్యుని ఉద్దేశించి చెప్తున్నాడు. అంటే నీకు ఇక నీకు తల్లి ఎవరు? ఇదిగో ఈమెనే. నీకు తల్లి ఎవరు? ఈమెనే. అంటే నిన్ను ఆదరించడానికి, నిన్ను ప్రేమించడానికి, నిన్ను బలపరచడానికి, నీకు ధైర్యం చెప్పడానికి నీ తల్లి ఈమెనే అని మరి మరియ గురించి చెప్తూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి అంటే తను మరి దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చి తన యొక్క మరి తండ్రిని పరలోకపు తండ్రిని చేరుకునే సమయం ఆసన్నమైంది. కాబట్టి యేసయ్య ఏమాత్రము మరి జాగు చేయకుండా తన యొక్క చివరి మాటలు, ముఖ్యమైన మాటలు మరి తల్లిని గురించి ఆయన మాట్లాడినాడు. తల్లిని ఆ మాటలతో ఆదరించి బలపరిచి ధైర్యపరిచినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం కూడా మన తల్లిదండ్రులను గౌరవించాలి, సన్మానించాలి, వారి కోసం ప్రార్థించాలి, వారి కోసం మనం ప్రార్థన చేయాలి. అలాగే వారి యొక్క మరి వారిని ఘనపరచాలి. అలాగే వారి యొక్క బాగోగులు మనం చూసుకునే బాధ్యత మన మీద ఉన్నట్టు ఇక్కడ మరి తెలియజెప్పబడుతుంది. అలాగే 4వ మాటగా మత్తయి వ్రాసిన సువార్త 27:46 అలాగే మార్కు వ్రాసిన సువార్త 15:34 మనం చూస్తే ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు, ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. అంటే ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభు ఒక గొప్ప ఒంటరితనాన్ని అనుభవించినట్టు మనం చూస్తుంటున్నాము. అంటే నిజంగా మరి అంతే కదా, శిష్యులు మరి లేరు, మరి కుటుంబీకులు ఉన్నా, శిష్యులు ఉన్నా, ఆత్మీయులు ఉన్నా, కానీ ఎంతమంది ఉన్నా కూడా ఎవ్వరూ ఆదరించలేని పరిస్థితి.
ఎవ్వరూ యేసు ప్రభుని ఏ రకంగా కూడా ఆదరించలేని పరిస్థితి అది. అలా నలిగిపోతున్నాడు ఆయన సిలువలో. కాబట్టి భయంకరమైన ఒంటరితనంతో ఆయన వేదన చెందుతూ ఉన్నట్టు మనం చూస్తున్నాం. అంటే అక్కడ కూడా మరి దేవా నా చెయ్యి ఎందుకు విడిచినావు అని అంటున్నాడు. చూడండి, అంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మరి యేసయ్య ఆ యొక్క తండ్రి యొక్క సహవాసం, తండ్రి యొక్క మహిమను కోల్పోవడానికి కూడా సిద్ధమైనాడు ఒక్క మనిషిని ప్రేమించడానికి. చూడండి, అంటే ఎంతగా ఒక మనిషిని దేవుడు ప్రేమిస్తున్నాడు, నిన్ను నన్ను ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచినావు అని బాధగా మాట్లాడుతూ ఉన్నట్టున్నాడు. అంటే దేవుడు ఒక మనుష్య కుమారుడిగా ఉన్నాడు ఆయన కదా, ఒక మనుష్య కుమారుడిగా, ఒక దేవుని కుమారుడిగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో కూడా ఆయన ఒంటరితనంలో మనల్ని ఆదరించడానికి, ఆ ఒంటరితనాన్ని తీసివేసి దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క బలము, దేవుని యొక్క కాంతి, దేవుని యొక్క ఆనందంతో మనల్ని నింపడానికి ఆయన సిలువలో ఒంటరితనాన్ని అనుభవించినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి మనం నిరాశ చెందాల్సిన పని లేదు. కానీ మన జీవితంలో ఏ స్థితిలో అయినా, ఏ యొక్క దశలో అయినా మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన జీవితాలను ఆయన మీద మనం ఆధారపడి జీవించినప్పుడు ఆయన మన ఒంటరితనంలో మనకు ధైర్యమునిచ్చి మనల్ని బలపరిచి మనల్ని నడిపించేవాడు, విజయంలో నడిపించేవాడుగా ఉంటున్నాడు. చూడండి, మరి మోషే చనిపోయినప్పుడు మరి యెహోషువ ఎంతగానో మోషేతో అన్యోన్యంగా ఎంత సన్నిహితంగా ఉండేవాడు మోషేతో. అటువంటి యెహోషువకు మరి మోషే చనిపోతేనే నిజంగా ఒంటరి వాడైపోయినాడు. ఎంతో నిరాశలో కూర్చున్నాడు, ఎంతో ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. మరి అటువంటి నిరాశలో చాలా నిరాశలో ఉన్నటువంటి యెహోషువని ఎవరు దర్శించినారు? మరి యేసుప్రభు దర్శించినారు కదా. మరి దేవుడు అంటున్నాడు, నీవు భయపడవద్దు, దిగులు పడద్దు, జడియద్దు, నిబ్బరంగా ఉండు అంటున్నాడు. ఏమంటున్నాడు? నిబ్బరంగా ఉండు అంటున్నాడు. కాబట్టి మరి మన ప్రభు ఎలాంటి వాడంటే ధైర్యపరిచే దేవుడు. మన జీవితాన్ని ఆయన ధైర్యపరిచే దేవుడు. ముందుకు మరి యెహోషువను అద్భుతంగా నడిపించినాడు. వదిలేసినాడా? వదిలేయలేదు. నేను మోషేకు తోడైనట్టు నీకును తోడై ఉంటానని మరి ఆ యొక్క ప్రామిస్ చేసి ఉంటున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా అంతే, మనతో కూడా దేవుడు ఉంటాడు, ఉండబోతూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో మనము కృంగిపోవాల్సిన పని లేదు. ధైర్యం కలిగి ఆయన మనతో ఉన్నాడు కాబట్టి మనము ధైర్యం కలిగి ముందుకు సాగిపోయేవారుగా మనం ఉండాలి. అలాగే చూడండి, 5వ మాట, నేను దప్పికొనుచున్నాను అంటున్నాడు. చూడండి, మరి ఇక్కడ శారీరకంగా తీసుకుంటే నిజంగా ఆయన శరీరంలో రక్తం అంతా కారిపోయినట్టు మనం చూస్తున్నాం. రక్తం అంతా కారిపోయింది, మరి ఆక్సిజన్ పడిపోయింది. అయినా కూడా ఆయనలో ఇంకా ఏమాత్రం శక్తి లేదు కదా. ఒక రకంగా దప్పికొంటున్నాడు ఆయన, శారీరకంగా మొత్తబడి దప్పికొంటున్నాడు. అలాగే ఆయన సిలువలో చివరి వరకు, అంటే తనని హింసించిన వారు, దూషించిన వారు, మరి బల్లెంతో పొడిచిన వారు, మేకులతో మరి కాళ్ళలో చేతుల్లో మేకులు దిగగొట్టిన వాళ్ళ కోసము, ముళ్ళ కిరీటం పెట్టిన వాళ్ళ కోసం, ఆయన పరిహసించిన మరి ఆయన మీద గుద్దినటువంటి వారి కోసం, ఉమ్మి వేసిన వారి కోసము, వెంట్రుకలు పెరిగిన వారి కోసము ఆయన ఇంకా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంకా వారి గురించి ఆలోచిస్తున్నాడు. వారు రక్షించబడాలి, వారు కూడా రక్షించబడాలి, వారు కూడా దేవురాజ్యంలో ప్రవేశించాలి. అంటే ప్రతి ఒక్కరి కోసం, అంటే వాళ్ళు నశించిపోయే దారిలో ఉంటున్నారు కదా, నశించిపోయే స్థితిలో ఉన్నారు. జీవం గల దేవుణ్ణి చంపినారు కాబట్టి వారు నశించిపోయే స్థితిలో ఉంటున్నారు. అయితే దేవుడు వారి గురించి కూడా తప్పి ఉంటున్నాడు. అంటే నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చి ఉన్నాడు అని మనం చూస్తూ ఉంటున్నాము. కాబట్టి దేవుని వాక్యంలో కాబట్టి ప్రియులారా, మరి ఆయన చివరి వరకు ఆత్మ దాహం కలిగి ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఆత్మల కోసం ఆయన పరితపిస్తున్నాడు, నశించిపోయే ఆత్మల కోసం. మనం కూడా అంతే, మన జీవితాల్లో మనం నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి, దాహం కలిగి మనం జీవించాలి,
ప్రార్థించాలి. కన్నీటి ప్రార్థన, భారంతో కూడిన ప్రార్థన మనం చేసేవారుగా ఉండాలి. అదేవిధంగా మరి 6వ మాట అయితే సమాప్తమైంది అని దేవుడు ప్రకటిస్తుంటున్నాడు. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే మరి ఆయన ఒక బిగ్గరగా ఒక కేక వేసినట్టు, అంటే ఒక గొప్ప విజయం సాధించినాడు నిజంగా కదా. ఎట్లా? సాతాను తలను చితక తొక్కి ఉంటున్నాడు. రోమా 16:20లో ఉంది కదా. మరి సమాధానకర్తయగు దేవుడు సాతాను శీఘ్రముగా మీ కాళ్ళ కింద చితక తొక్కు. అవును, ఈ యొక్క సిలువ మరణము ద్వారా దేవుడు సాతాను తలను చితక్కొట్టి ఉంటున్నాడు. కాబట్టి ఆ యొక్క డెవిల్ ఈజ్ నో మోర్, అంటే డెవిల్ హ్యాస్ నో పవర్ అని మనము నమ్మాలి, విశ్వసించాలి. ఎందుకంటే సాతాను తలను చితక్కొట్టి ఉంటున్నాడు దేవుడు. కాబట్టి మన జీవితంలో కూడా మరి అపవాది మనల్ని బెదిరించడానికి వచ్చినప్పుడు, శోధించడానికి వచ్చినప్పుడు మరి మనం కూడా జడియక బెదరక వాడిని యేసునామములో ఎదిరించేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే ఎలా మనం జయించగలమంటే యేసు ప్రభు యొక్క సిలువ మరణము ద్వారా, ఆ యొక్క ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ ది క్రాస్, అంటే యేసు ప్రభు సిలువలో ఆ యొక్క సిలువ మరణము ద్వారా దేవుని యొక్క మరి ప్రణాళికను సమాప్తి చేసి ఉంటున్నాడు, అంటే నెరవేర్చి ఉంటున్నాడు. సాతాను తలను చితకదొక్కి ఉంటున్నాడు. మనల్ని పరలోక భాగ్యానికి, పరలోకానికి నడిపించడానికి ఆయన సిలువ మరణం అనుభవించాల్సి వచ్చింది. ప్రతి శాపము నుండి, నరకము నుండి, రోగము నుండి, భయము నుండి, ప్రతి విధమైనటువంటి భయంకరమైన కీడు నుండి మరి దేవుడు మనల్ని విడిపించటానికి మరి సిలువ మరణాన్ని ఆయన భరించినాడు. సిలువ మరణము ద్వారా ఆయన వెళ్ళాల్సి వచ్చింది. కాబట్టి సమాప్తమైంది అంటే ఇంకా మీరు కృంగిపోవాల్సిన పని లేదని దేవుడు మనతో అంటున్నాడు. ఇంకా మీరు కృంగిపోవాల్సిన పని లేదు. ఎందుకంటే నేను సమస్తము ముగించినాను, సమస్తము సిలువలో నేను ముగించినాను. దేవుడు ఏదైతే చెప్పినాడో అది నేను ముగించినాను. కాబట్టి మీరు నా సిలువ మరణాన్ని నమ్మాలి, నా యొక్క సిలువ రక్తాన్ని మీరు ఆశ్రయించాలి, నా యొక్క సిలువ బాధను, ఆ యొక్క శ్రమలను మీరు ధ్యానించి, నమ్మి, విశ్వసించి యేసు రక్తాన్ని మీరు ఆశ్రయించినప్పుడు అప్పుడు మనము కూడా మన జీవితంలో ప్రతి శోధన జయించేవారుగా ఉంటాం, ప్రతి సమస్యను జయించేవారుగా ఉంటాము, ప్రతి విధమైన యుద్ధము, పోరాటాన్ని జయించేవారుగా మనం ఉంటాము. జయము నుండి అధిక జయానికి మనము నడిపించబడతాము. ఎప్పుడు మనము దేవా నీవు నా కోసం సిలువలో మరణించినవు, నా యొక్క కార్యాన్ని, నా యొక్క ఈ యొక్క పాపము నుండి, ఈ శాపము నుండి, ఈ నరకము, ఈ వేదన నుండి నీవు నన్ను సిలువ మరణము ద్వారా నీవు నన్ను విడిపించినావు దేవా, నువ్వు విడిపించేసిన, ఇంకా నేను బంధకాల్లో లేను అని మనం ఎప్పుడైతే విశ్వసించి ఆయన మాట యందు విశ్వాసం ఉంచుతామో, ఆయన వాగ్దానాలను మనం పలుకుతాము, నమ్ముతాము, అప్పుడు మన జీవితాల్లో కూడా మనము గొప్ప విజయాన్ని మనం చూసేవారుగా ఉంటాం. అలాగే 7వ మాటగా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. లూకా వ్రాసిన సువార్త 23వ అధ్యాయం 46వ వచనంలో మనం గమనిస్తే చూడండి, మనము ఎంత దేవుడు ఉన్నతంగా మనం తీసుకెళ్ళినా మనము తగ్గించుకునే వారుగా ఉండాలి. యేసయ్య ఎంతో మరి దేవుని యొక్క మహిమ, ఆయన తండ్రి నేను ఏకమై ఉన్నామని చెప్పేట్టున్నాడు. నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అని, అంటే అటువంటి గొప్ప మహిమ కలిగినటువంటి యేసయ్య ఎంతగానో తగ్గించుకుని ఆ సిలువలో అంటున్నాడు, తండ్రి నా యొక్క ఆత్మను నీ చేతకు అప్పగిస్తున్నాను. ఆయనే మన యొక్క రోల్ మోడల్ కదా. మన జీవితంలో కూడా అంతే. చివరిగా మనం ఎక్కడికి వెళ్ళాలంటే పరలోకానికి చేరాలంటే మన ఆత్మలు దేవునికి, యేసయ్యకు సమర్పించబడాలి. అంతేగాని మన ఆత్మలు మనం సాతానుకు అప్పగించుకుంటే మనకు ఏమాత్రము మనకు దీవెన అనేది ఉండదు, ఆశీర్వాదం ఉండదు, దౌర్భాగ్యమైన జీవితాన్ని మనం కలిగి జీవిస్తాం. కాబట్టి ఎప్పటికీ మన ఆత్మను మన యేసయ్యకు సమర్పించుకొని జీవించాలి. దేవుని యందు మనం ఎప్పుడు కూడా అణుకువ కలిగి, తగ్గింపు కలిగి, సాత్వికము కలిగి, భయము కలిగి జీవించాలి. ఎప్పుడు కూడా దేవుని యందు మనము భయము కలిగి జీవించినప్పుడు
ఏ పరిస్థితి వచ్చినా ప్రభా నీకు లోబడతాను, ప్రభా నీ మాట వింటా, ప్రభా నీ యొక్క ప్రణాళికకు లోబడతాను అని మనం ఎప్పుడు మనల్ని మనం తగ్గించుకొని మనం జీవించినప్పుడు అప్పుడు దేవుడు మనల్ని హెచ్చించేవాడుగా ఉంటున్నాడు. అందుకే చూడండి, సామెతలు ఉంది కదా, నీ సాత్వికం నన్ను గొప్ప చేశాను. యేసు ప్రభు నిజంగా మరి ఆయనకు దేవునికి ప్రియమైన గొర్రెపిల్ల కదా, ఇదిగో దేవుని వధగొర్రె పిల్ల. కాబట్టి ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఏంది నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. అందుకే యేసయ్య ఎంతగానో సాత్వికం కలిగిన దేవుడుగా మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా మన యొక్క ఉన్నత స్థితిలో ప్రతి విషయంలో కూడా మనల్ని మనం తగ్గించుకొని ఆయనకు సమర్పించుకొని మన ప్రాణాత్మ ధ్యానాలు ఆయనకు సమర్పించుకున్నప్పుడు మన జీవితాలు ఎంతగానో దీవెనకరంగా ఉంటాయి. ఇతరులు కూడా మనము దీవెనకరంగా ఉంటాము. మన యొక్క ఆత్మలు కూడా పరలోక భాగ్యము, మన ఆత్మలను మనం సంపాదించుకోగలుగుతాం. కాబట్టి ఈ యొక్క సిలువలో యేసయ్య పలికిన మాటలు మన జీవితాలు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉండునుగాక. దేవుడు నిన్ను దీవించునుగాక. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభా. తండ్రి, అవును ప్రభా, సిలువలో పలికినటువంటి ఈ యొక్క 7 మాటలను ప్రభా ధ్యానించడానికి ఇచ్చిన కృపకై స్తోత్రం. ఇదిగో ప్రభా, వింటున్న ప్రతి బిడ్డనైనా, ప్రతి బిడ్డలో నీ ఆత్మకార్యం జరిగించు. నీ బలమైనటువంటి దేవ సిలువ కార్యము జరిగించునైనా, పరిశుద్ధ కార్యము దేవ తండ్రి, విడుదల కార్యము, స్వస్థత కార్యము, నీ మహిమగల కార్యమునైనా ప్రతి విడుదల జరిగించమని, నీ సిలువ శక్తితో నింపి బలపరిచి నడిపించమని నాయన, దానిని సాక్షులుగా నిలబెట్టమని నాయన, నీకు మహిమకరంగా వారిని వాడుకోమని నా తండ్రి దేవ, ప్రతి బిడను, ప్రతి కుటుంబాన్ని దీవించమని, విడుదల అనుగ్రహించి తండ్రి, ప్రతి చీకటిని వెలుగుగా మార్చమని నాయన తండ్రి. ప్రభువా, నీ కృపకై నీకే వందనాలు చెల్లిస్తున్నాను. నీవు ప్రతి బిడలో నీ కార్యం జరిగిస్తున్నావని నమ్ముతూ, విశ్వసిస్తూ, స్తుతిస్తూ ప్రభువా, యేసు శక్తి గల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.